హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శంకర్, ఎంఎస్ఆర్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే మనం హార్డ్ ఎర్నడ్ మనీని ప్రాపర్టీగా పెట్టేటప్పుడు కొన్ని విషయాలు స్కిప్ చేస్తే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మొదటగా ప్రాపర్టీ టైటిల్ క్లియర్గా ఉందా అని చెక్ చేసుకోవాలంటే పత్రాలు సరిగా ఉన్నాయా లేదా అని కూడా తీసుకొని ఈసీతో పాటుగా రిజిస్ట్రేషన్ హిస్టరీ చూసుకోవాలి. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత టైటిల్ క్లియర్గా లేకపోతే తర్వాత డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత సెకండ్ పాయింట్, మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ అప్రూవల్స్, లేఅవుట్స్కి డిటీసీపీ, హెచ్ఎండిఏ, విఎంఆర్డిఏ, మున్సిపల్ అప్రూవల్ ఉన్నాయా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం ప్లాన్ పర్మిషన్ అప్రూవ్ అయిందా, ఇవి చెక్ చేయకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో మనం ఇరుక్కుపోవచ్చు. థర్డ్ పాయింట్, లొకేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. ట్రాన్స్పోర్టేషన్, నియర్ బై స్కూల్స్ అండ్ హాస్పిటల్స్, ఫ్యూచర్ డెవలప్మెంట్స్, ఇవన్నీ చూసి పెట్టుబడి పెట్టాలి. లొకేషన్ డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉంటేనే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుంది. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రాపర్టీ ప్రైస్ మార్కెట్లో ఉన్న సిమిలర్ ప్రాపర్టీస్తో కంపేర్ చేయాలండి. ఓనర్ చెప్పిన రేట్స్కి నమ్మొద్దు, కొంచెం మార్కెట్ సర్వే చేసి నెగోషియేట్ చేయండి. ఇలా చేస్తే మీరు ఓవర్ పే అవ్వకుండా ఉంటారు. ఫిఫ్త్ పాయింట్ మనం మాట్లాడుకుంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ తప్పనిసరిగా ఉండాలండి. ఒక మంచి లాయర్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫై చేయించుకోవాలి. అలాగే ఒక ట్రస్టెడ్ రియల్టర్ గైడెన్స్ కూడా తీసుకుంటే మీరు సేఫ్గా ఉంటారు. అంటే ఫ్రెండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్లైండ్గా చేయకూడదు. ప్రతి స్టెప్లో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే మన మనీ సేఫ్గా ఉంటుంది, రిటర్న్స్ కూడా బాగా వస్తాయి. ఇంకా రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.